అబ్బాయికి క్రికెట్ అంటే చాలా ఇష్టం. సో, క్రికెట్ ఎనీ టైమ్ ఆడలేం కాబట్టి, సో, ఇంట్లోనే ఆడుకున్నంత ఫీల్ రావాలని నేను ఈ బ్యాట్ అయితే ఆర్డర్ పెట్టాను. ఇది మెటా షాట్ గో అనమాట. సో, ఈ బ్యాట్ నిజంగా ఈ బ్యాట్‌తో మన టీవీలో ఆడుతుంటే నిజంగా ఒక క్రికెట్ ఆడేంత ఫీలింగ్ వస్తుందనమాట. ఎందుకంటే దానికి వైబ్రేషన్ కూడా వస్తది దాంట్లో బాల్ తగిలిన వెంటనే. సో, ఈ బ్యాట్ ఓపెన్ చేసిన వెంటనే దీంట్లో కొన్ని క్యాటలాగ్స్ ఉంటాయి. సో, ఇది అటెన్షన్ ఉన్నది కదా! ఇందులో స్కాన్ ఉంటది. ఆ స్కాన్ చేసుకొని యాప్స్ కూడా ఇన్‌స్టాల్ చేసుకుంటే దీన్ని ఎలా కనెక్ట్ చేయాలి, ఎలా చేయాలి అన్నీ ఉంటాయి దీంట్లో. సో, దీంట్లో ఇదొక బుక్ ఇస్తాడు. ఇది పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు. సో, ఈ బ్యాట్ ఉంది కదా! వెయిట్ కూడా కొంచెం ఎక్కువనే ఉంటది. కొంచెం చాలా స్ట్రాంగ్‌గా కూడా ఉందనమాట. సో, ఆ థాట్ ఏంటంటే పిల్లలు ఒక బ్యాట్ వదిలేసారనుకో ఎళ్లి టీవీ తగిలేది కదా! సో, అందుకు ఆ రోప్‌ని చేతికి కట్టుకొని లాక్ చేసుకోవాలి. లాక్ చేసుకొని ఈ బటన్ లాంగ్ ప్రెస్ చేస్తే కనెక్ట్ అవుద్దనమాట. ఓకేనా? బ్యాట్ ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి. రెడ్, బ్లూ, బ్లాక్ కూడా ఉన్నాయి. అది లాంగ్ ప్రెస్ చేయాలి ఎప్పుడైనా సరే. ఓకేనా? సో, దీంట్లో ఈ మూడే ఉంటాయి. అండ్ ఈ కవర్లో అయితే మనకి దీనికి అడాప్టర్ ఇస్తాడు. ఒక హెచ్‌డిఎంఐ కేబుల్, యూఎస్‌బీ కేబుల్ అండ్ ఐఫోన్‌కి, ఆండ్రాయిడ్‌కి పెట్టుకునే జాక్స్ అనమాట. మొత్తం కలిపి ఒకే వైర్‌లో ఉంటది. సో, దాన్ని ఓపెన్ చేసి ఈ హెచ్‌డిఎంఐ కేబుల్‌ని మనం టీవీకి బ్యాక్ సైడ్ పెట్టుకోవాలి. అండ్ యూఎస్‌బీ కేబుల్‌ని కూడా టీవీకి బ్యాక్ సైడ్ పెట్టేసుకోవాలి. ఓకేనా? సో, ఎగ్జాంపుల్ చెప్పాలంటే అది ఛార్జింగ్ లాగా అనమాట యూఎస్‌బీ కేబుల్. హెచ్‌డిఎంఐ పెట్టేసాం. సో, ఇప్పుడు యూఎస్‌బీ కూడా పెట్టేసాం. దీనికి ఎండ్ ఏముంటుందంటే ఐఫోన్ కనెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే ఆండ్రాయిడ్ కనెక్ట్ చేసుకోవచ్చు. సో, ఆ పిన్ నేను ఆండ్రాయిడ్ కనెక్ట్ చేశాను. కనెక్ట్ చేసిన తర్వాత ఈ మొబైల్‌లో మెటా షాట్ అని చెప్పేసి ఒక యాప్ ఉంటుంది ప్లే స్టోర్‌లో. అది ఇన్‌స్టాల్ చేసుకోండి. అది క్రికెట్ అనమాట. ఈ బ్యాట్ సంబంధించిన క్రికెట్ ఇన్‌స్టాల్ చేసిన తర్వాత దీనికి ఇంకొక 2 మనం యాప్స్ ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఎందుకంటే స్క్రీన్ మిర్రర్ అంటే మన టీవీలో రావడానికి ఒక యాప్ వేసుకోవాలి. అండ్ ఇది కనెక్ట్ అవుతుంది కదా! దానికోసం కూడా ఒక యాప్ వేసుకోవాలి. మేరా ప్లగ్ అని చెప్పేసి ఒక యాప్ ఉంటుంది. ఆ యాప్ కూడా ఇన్‌స్టాల్ చేసుకోండి. ఇది సెకండ్‌ది. ఇది ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ జాక్ నుంచి టీవీకి కనెక్ట్ అయింది కదా! సో, దాన్ని స్క్రీన్ మిర్రర్ రావడానికి పెడతదనమాట. చూడండి. ఇప్పుడు మెటా షాట్ గేమ్ ఓపెన్ చేసుకొని జస్ట్ పక్కనే పెట్టుకున్నారంటే బ్లూటూత్‌తో కనెక్ట్ అవుద్దనమాట. సో, కొన్ని అడుగుతది. దాంట్లో క్రియేట్ అకౌంట్ అని చెప్తది. సో, పర్మిషన్ ఇచ్చేసి క్రియేట్ అకౌంట్ క్లిక్ చేసి సైన్ ఇన్ అంటే మీ మెయిల్ ఐడితో సైన్ ఇన్ అయిపోయి మొబైల్ నెంబర్తో కూడా ఓటీపీ అడుగుతుంది. అది కూడా కనెక్ట్ చేసేయండి. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసేసి అంతే. టీవీ కదా క్లిక్ చేసేసి నెక్స్ట్ క్లిక్ చేసాను. సో, ఇది ఎక్కడ చూసాం మనం అమెజాన్లో చూసాము. అది అడుగుతుంది మీరు ఎక్కడ తెలుసుకున్నారంటే మనం అమెజాన్ చూసాం కానీ అమెజాన్ సెలెక్ట్ చేసుకోవాలి. యూజర్ నేమ్ అడుగుతుంది. యూజర్ నేమ్ మనం రాసుకొని ఇండియా సెలెక్ట్ చేసుకుని ఎస్ క్లిక్ చేసి మనం ఎక్కడ చూసాం అమెజాన్ కదా అది అడుగుతుంది. ఫ్లిప్కార్ట్ అమెజాన్ క్లిక్ చేసి నెక్స్ట్ క్లిక్ చేశాను. అది ఎందుకు అడుగుతుందంటే ఇది ఇది దేంట్లో ఎక్కువ అడ్వర్టైజ్మెంట్ అవుతుందని తెలుసుకోవడానికి అంతే, అంతకని ఏం కాదు. సో, ఎలా ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత లాంగ్ ప్రెస్ చేస్తే కనెక్ట్ అవుతుంది గేమ్కి. గుర్తుపెట్టుకోండి లాంగ్ ప్రెస్ ఆల్రెడీ మనకు డిస్ప్లే ఇచ్చేస్తుంది. నువ్వు రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ అంటుంది. రైట్ హ్యాండ్ ఇచ్చేసాను. సో, ట్యాప్ చేశాను అంతే. మనకి ఎప్పుడైనా సరే అది ఆల్రెడీ డిస్ప్లే చూపిస్తుంది ఆ బటన్ నొక్కమని. బాల్ ఎప్పుడు వేస్తున్నాడో అప్పుడు ఈ బటన్ ట్యాప్ చేసి బ్యాట్మెన్ బటను చూడండి ఆ బటన్ ట్యాప్ చేసి మనం షాట్ కొట్టాలి. అదే కనెక్ట్ అవ్వాలంటే లాంగ్ ప్రెస్ చేయాలి. లాంగ్ ప్రెస్ చేసి కనెక్ట్ అయిపోద్ది. బాల్ వస్తున్నప్పుడు బటన్ ఇలా క్లిక్ చేసి వెనక్కి కొట్టాలన్నమాట. కొడితే మన దాంట్లో మన బ్యాట్లో వైబ్రేషన్ వస్తుంది. చూడండి హెచ్‌డిఎంఐ ఓపెన్ చేశాను. ఇది స్కాన్ అడుగుతుంది. అంటే మనకి అదే యాప్ ఇందాక వేసాం కదా! సో, దానికోసం ఈ యాప్ ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత వచ్చేస్తుంది. ఇప్పుడు మెటా ప్లగ్లోకి వెళ్దాం. మేరా ప్లగ్ ఉంది కదా! ప్లగ్లోకి వెళ్దాం. అలా రాంగ్ ప్రెస్ అయితే కనెక్ట్ అయిపోతుంది మొబైల్కి. మొబైల్లో ఆడుకోవచ్చు. అంటే మొబైల్ ఫ్రంట్ పెట్టుకుని కూడా ఆడుకోవచ్చు. లేదా టీవీ కనెక్ట్ చేసుకుని కూడా ఆడుకోవచ్చు. టీవీ కనెక్ట్ చేయాలంటే మొబైల్ నుంచి కనెక్ట్ చేయాలి. ఓకేనా? ఇలాగ మొబైల్ స్ట్రైట్ పెట్టుకుని మనం ఆడేసుకోవడం దీన్ని. ఇప్పుడు మేరా ప్లగ్ ఉంది కదా అది క్లిక్ చేసి ఇది ఆటోమేటిక్గా వేరే యాప్ ఇన్‌స్టాల్ చేసుకోమని చెప్తుంది అనమాట. ఎలా క్లిక్ చేసుకోండి. ఒకవేళ మళ్ళీ రాకపోతే మళ్ళీ మేరా ప్లగ్ ఓపెన్ చేసి డౌన్లోడ్ చేసుకోమంటుంది. ప్లే స్టోర్లోకి వెళ్ళిపోయి ఈ యాప్ అయితే ఇన్‌స్టాల్ చేసుకోండి. మిర్రర్ టూల్. ఓకేనా? మీ మిర్రరింగ్ టూల్ ఓపెన్ చేసిన వెంటనే మీ దాంట్లో మిర్రర్ అవ్వడానికి ఆటోమేటిక్ కనెక్ట్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఈ మొబైల్లో ఉన్న గేము మనం దాంట్లో వస్తుంది. ఈ యాప్ ద్వారా మనము గేమ్ ఒకటే కాదు మనం మూవీస్ కూడా చేసుకుని టీవీలో చూసుకోవచ్చు అనమాట మిర్రరింగ్తో. ఓకే చేయండి.
అంటే స్క్రీన్ మిర్రర్ అనమాట. అంటే మనం మొబైల్లో వచ్చింది ఎలా ఎంటైర్ స్క్రీన్ క్లిక్ చేసి ఎలా ఇచ్చేయండి. మనం మొబైల్లో వచ్చింది మనం టీవీలో చూసుకోవచ్చు అనమాట. చూడండి వచ్చేసింది. ఇప్పుడు గేమ్ ఓపెన్ చేశాను, అదిగో ఓకేనా. ఇప్పుడు దీంట్లో డిస్టర్బెన్స్ కూడా ఏమి ఉండదు అనమాట. కొన్ని మిర్రర్స్ పనిచేయవు, సరిగ్గా రావు. ఇప్పుడు లాంగ్ ప్రెస్ చేసి బాల్ వేస్తున్నప్పుడు మళ్ళీ చూడండి, రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ పెట్టుకుని బాల్ వేస్తున్నప్పుడు బటన్ క్లిక్ చేసి మనం షాట్ కొట్టడం. నిజంగా అయితే తక్కువ, అంటే 4000 తక్కువ, వేరే ఉన్నాయి కానీ అవి కొంచెం కాస్ట్ ఎక్కువ. అది చూపిస్తుంది కదా. సో అలాగే ఆ బటన్ నొక్కడం, షాట్ కొట్టడం. అది కాడ వేస్తున్నప్పుడు బటన్ కొట్టాలి మనం. కొట్టండి రియల్ ఫీలింగ్ ఎలా ఉంటుందంటే బ్యాట్ తగిలినట్టు వైబ్రేషన్ వస్తుంది అనమాట. సో దీని లింక్ అది కామెంట్ చేయండి, సెండ్ చేస్తాను.